తీసుకున్న డబ్బులు చెల్లించలేదని ఓ నిరుపేద కుటుంబాన్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసిన అమానుష ఘటన నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చోటు చేసుకుంది. బాధితుల వివరాల మేరకు నియోజకవర్గంలోని అయ్యప్పగుడి, సుభాష్ చంద్రబోస్ నగర్ 4వ వీధిలోని సొంత నివాసంలో గత 35 ఏళ్లుగా లక్ష్మీదేవి, మస్తానయ్య, అల్లుడు, కుమార్తె, 2 పిల్లలు నివాసముంటున్నారు. గత 12 ఏళ్ల క్రితం స్థానికురాలు సంపూర్ణమ్మ వద్ద 2 లక్షలు వడ్డీకి తీసుకున్నామన్నారు. తమకు తెలియకుండా తెల్ల కాగితాలపై సంతకాలు చేయించుకున్నారన్నారు. అయితే నెల 7,000 వంతున వడ్డీ చెల్లించామని, ఆ విధంగా 2 ఏళ్లు కట్టామన్నారు. ఆ తర్వాత 2015 సంవత్సరంలో సంపూర్ణమ్మ భర్తకు అసలు మొత్తం చెల్లించేశామని చెప్పారు. ఆ తర్వాత సంపూర్ణమ్మ భర్త చనిపోయారని చెప్పారు. తాము డబ్బులు కట్టేసినట్లు కాగితాలు అడిగితే రేపు రండి మళ్లీ చూద్దామని చాలా రోజులుగా తిప్పుకున్నారన్నారు. గత 3 రోజుల క్రితం పోలీసులు లాయర్లతో ఉన్నపలంగా వచ్చి నోటీసులిచ్చి మీరు డబ్బులు కట్టలేదు, మీ ఇంటిని స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పి ఇంట్లోని సామాన్లు రోడ్డుపైన వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో చిన్న బిడ్డలు, గర్భిణీ ఉన్నా కనీసం మానవత్వం చూపకుండా బయటకు తోసేశారన్నారు. అలాగే తమకు కొంచెం టైం ఇవ్వండయ్యా, డబ్బులు కడతామని, కాళ్లు పట్టుకున్నా కనికరించలేదయ్యా అంటూ బోరును వెలిపిస్తున్నారు. మీరేదైనా ఉంటే కోర్టులో తేల్చుకోండి అంటూ బెదిరింపుకు దిగారు. స్థానిక నాయకులు స్పందించి తమకు న్యాయం చెయ్యాలని బాధితులు వేడుకుంటున్నారు.